కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ బీఆర్ఎస్ డ్రామా మొదలుపెట్టిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు దక్కించుకోవడానికి పగటి వేషాలు కట్టబోతున్నారని విమర్శించారు. కవిత దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏం చేయాలో తెలియక డ్రైవర్ టు పాలిటిక్స్ మొదలుపెట్టారని మండిపడ్డారు. కామధేనువు లాంటి తెలంగాణను వట్టిపోయిన గోవులా మార్చింది కేసీఆర్ కాదా అంటూ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డు అని ఒక కొత్త డ్రామాకు తెరలేపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్ దక్కవన్నటువంటి ఆలోచనతోటి ఒక కొత్త డ్రామాకు తెరలేపినటువంటి సందర్భంలో అసలు బీఆర్ఎస్ పార్టీ కవిత కొట్టినటువంటి దెబ్బకు మైండ్ బ్లాక్ అయి సొంతింట్లో చెల్లి కవిత వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలేకుండా కామధేనువు లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని వట్టిపోయిన గోవులాగా తయారేసినటువంటి సందర్భంలో కాళేశ్వరంను కామధేనువుగా మార్చుకోవడము, ఏటీఎంగా మార్చుకోవడము మా మాటల్లో కాదు, మీ సొంత చెల్లి కవిత మాటల్లో సంతోష్రావు ఇంట్లో హరీష్ రావు ఇంట్లో బంగారు ఉంటే తెలంగాణ బంగారమయమైందా అని చెప్పనే మాట అంటే దాని అర్థం ఈరోజు దోచుకున్నది దాచుకున్నది మీ ఫ్యామిలీ అనేది తెలిసినప్పటికీ దానికి సమాధానం చెప్పలేకుండా ఈరోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డని ఈ ఎన్నికలకు ముందు మీరు చేపట్టేటువంటి ప్రయత్నం వృధా ప్రయాసాన్ని మాట అంటున్నా. మీ 10 సంవత్సరాల పరిపాలనలో 8 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేసినవో ఈరోజు ఈ తెలంగాణ ప్రజలకు సమానం చెప్పాల్సినటువంటి దళిత బంధాన్ని మోసం చేసి, బీసీ బంధాన్ని మోసం చేసి, గిరిజన బంధాన్ని మోసం చేసింది మీరు కాదా, మీ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నా. ప్రతిపక్ష నేతగా మీకు అవకాశం ఇస్తే ఫామ్ హౌస్లోనే, అధికారం ఇస్తే 10 ఏళ్ళు ఫామ్ హౌస్లోనే మీరా మాకు చెప్పేది నీతిలో చెప్తున్నాం. ఈరోజు ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు సచివాలయం ప్రతినిత్యం ఈరోజు సందర్శనలతోని కిటకిటలాడుతూ అందరి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమం చూస్తూ ఓర్వలేకుండా ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆనాడు ప్రజాధనాన్ని ఈరోజు పొంది ఫామ్ హౌస్లు పట్టుకుంటున్నటువంటి కేసీఆర్ తీరుపైన మీరు మాట్లాడండి. అలాంటి అంశాలు మీరు ఎండగట్టండి. మీ నాయకత్వ తీరుకు మీరు ఎండగట్టుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు బయటపడి ఈ విధంగా చేయటువంటి మాటలు కరెక్ట్ కాదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.